నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోర్ట్ రోడ్. సాధారణంగా హైవేస్ మీద మనం చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మన రాష్ట్రంలో ఉన్న రహదారుల కంటే నేషనల్ హైవేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే సాధారణంగా ఇప్పుడు ఇది పోర్ట్ రోడ్ అనమాట, డబుల్ రోడ్డు. దీన్ని సుమారు ఇప్పుడు 12 అడుగుల రోడ్డు కింద మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు వేయడం అంత ఆషామాషి కాదు అన్న విషయం నాకు కాస్త వరకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రోడ్ని విస్తీర్ణత చేయడానికి అంటే వెడల్పు చేయడానికి చేస్తున్న భాగంలో సుమారుగా 7 నుంచి 8 అడుగుల లోతు తవ్వారంట. పాత రోడ్డుని తవ్వి ఆ లూజ్ సాయిల్ అంతా తీసేసి ఆ కింద చూడండి ఒక ప్లాస్టిక్ క్లాత్ లాంటిది ఏర్పాటు చేశారు. దాని మీద ప్లాస్టిక్ మ్యాట్ వేశారు. దాని మీద ఇప్పుడు ఐరన్ మెస్ మన స్లాబ్లకు వేసుకుంటారు చూసారా, అటువంటి ఐరన్ జాలీ వేస్తారు. దాని మీద సిమెంట్ కాంక్రీట్ వేస్తారు. మళ్ళీ ఇలాగ సుమారు ఒక 3 పొరలు వేసిన తర్వాత ఇలా రోడ్డు తయారవుతుంది. అంతే కదండి, మరి ఇంత భారీ వాహనాలు ఇంత హెవీ రద్దీగా ఉన్న రోడ్డు తట్టుకోవాలంటే ఇటువంటి ఫౌండేషన్ స్థితి కంపల్సరీ. ఇందులో ఏమాత్రం కాంట్రాక్టర్ ఏమాత్రం కాస్త అశ్రద్ధ వహించినా అంటే తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి రోడ్లు అనమాట. అంటే రోడ్డు డ్యామేజ్ అయితే ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలియదు కాదు. ఒక రోడ్డు కానీ సడన్గా గోయపడింది అనుకోండి, ఎంతో స్పీడ్గా వెళ్తుంటాయి. నేషనల్ హైవే కదా అని చెప్పి చాలా స్పీడ్గా వెళ్తుంటాయి వాహనాలు. ఆ వాహనానికి లారీ కానీ బస్సు కానీ ప్రమాదానికి గురైతే ఎదురయ్యే నష్టం మీకు తెలియని ప్రత్యేకంగా వివరించగలదు. అందునిమిత్తం అనమాట ఇంత స్ట్రాంగ్గా చేస్తుంటారు. అది చూడండి, సుదీర్ఘంగా ఆల్రెడీ ఫ్లైఓవర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అంతా పూర్తి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది హైవే అంతాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలా శీలానగర్ వరకు ఈ యొక్క నిర్మాణం సాగుతుంది. చూస్తున్నారు కదా, ఐఎన్ఎస్ డేకా, పీసీ సర్కిల్, పోర్ట్ రోడ్డు, టోల్ ప్లాజా, శీలానగర్. ఇది మన నోటీస్ బోర్డు కనపడుతుంది. అదిగో కనపడేది మన ఎయిర్పోర్ట్ అనమాట. ఇవన్నిటికి మన కనెక్టివిటీ కావాలంటే ఈ మాత్రం స్ట్రాంగ్గా రోడ్డు అయితే నిర్మాణం జరగాలి. చూద్దాం, పూర్తిగా రోడ్డు అయిన తర్వాత ఎలా రూపాంతరం చెందుతుందో నేను చూస్తాను, మీరు చూద్దరు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ. ఓకేనా, బాయ్ సీ యూ.